అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ నేను మెంతికూర, ఉట్టి మెంతికూర వెల్లిపాయ కారం వేసేసానండి. అట్లాగే 2 eggs, చూడండి 2 eggs, వైట్ రైసు, దాంతోపాటు బఠానీలకాయలు ఉడకబెట్టానండి. చూడండి, బఠానీలకాయలు ఉడకబెట్టాను. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిదండి ఈ ఎగ్గులో హై ప్రోటీన్ ఉంటుంది. తప్పనిసరిగా 2 eggs తీసుకోండి. దీంట్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, కొంతమంది పేషెంట్లు, దీర్ఘకాలిక పేషెంట్లు ఆ ఎల్లోని తీసేయండి. మెంతికూర వెల్లిపాయ కారం చేసండి. మెంతికూరలో హై ఫైబర్ ఉంటుంది. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు మినరల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. రోగ నివారణకి ఉపయోగపడుతుందండి. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ బాగా జరుగుతుంది. మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది. విటమిన్లు వచ్చేసి విటమిన్ ఏ, ఈ, కే అనే విటమిన్లు ఉంటుందండి మెంతికూరలో. ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుంది. మినరల్స్, పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. ఐరన్ వల్ల మన రక్తహీనత తగ్గిస్తుంది. పొటాషియం వల్ల మన గుండె మన మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఎప్పుడైతే పొటాషియం తగ్గితే అప్పుడు మనం నడవలేమండి, చాలా ఇబ్బందులు పాల్పడతాం. రైస్ వచ్చేసి కొంచెం పెట్టుకున్నానండి, ఒక 100 గ్రాములు ఉంటుందండి రైసు. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చాలా తక్కువగా తీసుకుంటాను. అందుకే కర్రీ